జడ్జి గారి ముందు నిలబెడితే ఇంత చిన్న బెయిలబుల్ కేసు దీని ఇంత అదేనండి. ఇప్పుడు అవసరమా కథ అన్నట్లు చేసిన వివేక్ కథలు బాబు కాదు గారు, మనం వివేక్ చేయాల్సింది. బాబు గారు వాళ్ళు వైసీపీ వాళ్ళు తేలిపోయిందా అక్కడే. వాళ్ళు అసంఘటిత రంగంలో ఉన్నారు, అనార్గనైజ్డ్ సెక్టర్. మీలాగా ఆర్గనైజ్డ్ కాదు వాళ్ళు, అంటే కూటమిలాగా. సరే, ఒకసారి మన జ్వాలాపురం శ్రీకాంత్ గారి దగ్గరికి వెళ్ళాలి, ఎందుకంటే ఇప్పుడు అభియోగాలన్నీ వైసీపీ చుట్టే. జ్వాలాపురం శ్రీకాంత్ గారు, దేవినేని అవినాష్ గారు యలహంక ప్యాలెస్లో తల దాచుకున్నారు. అలాగే సెక్రటేరియట్కి సంబంధించిన కీలక డాక్యుమెంట్లు కొన్ని తస్కరింపబడ్డాయి. అవన్నీ కూడా ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి ఐరన్ సేఫ్లో సేఫ్గా ఉన్నాయి యలహంక ప్యాలెస్లో. ఏంటి ఆ డాక్యుమెంట్లు, దేనికి సంబంధించినవి? ఏమన్నా శ్రీకృష్ణదేవరాయలు దాచిన బోళంత సంపద గురించా, లేకపోతే మిగిలినవన్నీ అయితే ఆల్రెడీ దొరుకుతాయి మనకి. ఆర్టీజీఎస్కి వెళ్ళి కూర్చుని ఒక బటన్ నొక్కితే సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు అక్కడ, టెక్నాలజీ ఎక్స్పర్ట్స్, వాళ్ళు చూపించేస్తారు. మీరేమీ లేపేసినా అన్నీ బ్యాకప్ ఉంటాయి. ఏం జరుగుతుంది, ఎందుకు వీళ్ళందరినీ కాస్తున్నారు? ఇంకోటి, ఒసామా బిన్ లాడెన్ వారసులతోటి మీకు ఏంటి ఆ కనెక్షన్ ఏంటి? ఈ డ్యాములు కూల్చే ఆలోచనలు, కుట్రలు ఏంటి సార్? మీరు 5 ఏళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించారు కదా. ముందుగా వాసుదేవన్ గారికి, ప్యానెల్లో ఉన్న సభ్యులకి, 99 టీవీ వీక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఒక్క విషయంలో చెప్పాలంటే, ప్రభుత్వము విఫలమై చాతగాని తనాన్ని ఒక కుట్రగా చిత్రీకరిస్తున్నారు. ఇది చాలా, ఎందుకంటే వరద సమయాల్లో ప్రజలను ఆదుకోవలసిన ప్రభుత్వము విఫలమై, ఎందుకంటే ఎందుకు విఫలమని మాటికి అంటున్నామంటే, ఇంతకుముందు సభ్యులు వివేక్ గారు చెప్పారు, అవగాహన లేకుండా మాట్లాడారు. అంటే మాజీ ముఖ్యమంత్రి గారిని అవగాహన లేదని వారు అవగాహన రాహిత్యంగా మాట్లాడారు. అసలు ముఖ్యమంత్రి గారు ఈ యొక్క రిటైనింగ్ వాళ్ళని 400 కోట్లతో రిటైనింగ్ వాళ్ళు కట్టబట్టి ఈ వరద ఉధృతి తగ్గి విజయవాడ చాలా సేఫ్గా ఉంది కొంతవరకు. అంటే ఆ బుడమేరు ఎత్తడంలో కూడా నీటిని అక్కడెక్కడో ఏరూరుకు పోతుంది అన్నారు. అక్కడికి పోవడంతో పాటు కృష్ణా నదిలో ఉధృతం ఎక్కువయ్యి అది ఇప్పుడు ముఖ్యమంత్రి గారింటికి పోయే ప్రమాదం ఉంది అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని ఆయన అవగాహన రాహిత్యంగా మాట్లాడుతున్నారు అని అన్నారు. చాలా పొరపాటు, కొంచెం మీ విఘ్నతకే వదులుతున్నాం అది. ఎందుకంటే మాట్లాడేటప్పుడు కొంచెం గత ప్రభుత్వం ప్రజలకు ఏం చేసింది, ఈ ప్రభుత్వం ప్రజలకి ఏం చేస్తున్నది, ప్రజలను కాపాడుకునే విధంగా ప్రభుత్వాలు ఉండాలి. కానీ ఏదో ఒకటి రాజకీయం చేసి బురద జల్లి పాత ప్రభుత్వాలను, ఇంతకుముందు ఫస్ట్ లో మాట్లాడిన సభ్యులు చెప్పారు బాగా, మనము ప్రభుత్వం మీద దాన్ని విమర్శలు వదిలిపెట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, మనం ఏమి చేయాలి, ఈ బోట్ల గురించి చెప్పారు. ఆ ఉషాద్రి బోట్లు అనేటువంటివి ఏ ప్రభుత్వం వచ్చినా ఎప్పుడు ఎవరైనా దాన్ని వాడుకునేటివి, వాళ్ళు పొట్ట చేత పట్టుకొని ఆ బోట్లు పెట్టుకొని వాడుతుంటారు. వాళ్ళ మీద కూడా రాజకీయం చేసి వైసీపీ ప్రభుత్వంలో వాడినారు కాబట్టి వాళ్ళు వైసీపీ బోట్లవి. రంగులేమాకండి, చివరికి మీకు రంగు పడింది. అదే రంగులేయమాకండి అంటే, ఇప్పుడు సార్ ఒకటి, ప్రభుత్వంలో ఇట్లా బోట్లు పెట్టుకొని తిరిగే వాళ్ళు కానీ చేసేవాళ్ళు కానీ ఆ ప్రభుత్వం ఏదన్నా అవకాశం ఇచ్చి వాళ్ళకి వేస్తే అభిమానంతో వేసుకోండొచ్చు. దాన్ని ఇప్పుడు మీ ప్రభుత్వం కూడా వాళ్ళని వాడుకుంటే మీరు కూడా రేపు పొద్దున్నే ఇదే జరిగేది. బోట్లు అందరూ ప్రతి ఒక్క ప్రభుత్వాలు పెట్టుకోలేవు. ఏదో ఒకటి పెట్టుకొని వాళ్ళు పొట్ట చేత పెట్టుకొని వాళ్ళు ఏదో ఒకటి బతికేదానికి మార్గాలుగా బోట్లు పెట్టుకుంటే వాళ్ళ అన్నం తినేదాంట్లో అన్నం కూడా మనం బురద చల్లడం అనేది చాలా, ఈ రాజకీయ అనేది చాలా మానుకోవాలి. ఎందుకంటే మనం చూస్తున్నాం, ఎన్నికల ముందు మన ముఖ్యమంత్రి ఇప్పుడు మన మంత్రివర్యులు లోకేష్ గారు రెడ్ బుక్ అనేది ఒకటి ముందుకు తీసుకొని వచ్చి దీంట్లో అందరి లిస్ట్ ఉంది, అందరినీ ఏరి తీసి పారేస్తామనే పరిస్థితికి వచ్చారు. కానీ అప్పటి నుంచి ఏమైపోతుందంటే, నాయకుల్లో కానీ అధికారులలో కానీ ఇటువంటి కార్యకర్తలలో కానీ నీతి నిజాయితీ తగ్గిపోతా ఉంది. ఎందుకంటే ప్రభుత్వం వస్తూనే మమ్మల్ని ఇబ్బంది పెడతారు, మనం వారికి వంత పాడాలి అనేది విధంగా అధికారులను కూడా చాలా మంది అధికారులను చూసాం. వారు ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వంలో కూడా వాళ్ళు డబ్బులు ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరు పోయి, లేకపోతే ట్రాన్స్ఫర్లు, లేకపోతే ఒక పక్క ఉన్నారనే విధానాలు మంచిది కాదు ఇది. ఎందుకంటే కార్యకర్తల యొక్క నీతి నిజాయితీకి, నాయకుల యొక్క నీతి నిజాయితీకి గొడ్డలు పెట్టు. మనం ఎక్కడికి పోతున్నాం ఆలోచించాలి, ఈ భయభ్రాంతులను చేయకూడదు. అదే విధంగా ఇప్పుడు మంత్రి అయ్యారు, ఇప్పుడు చెప్పమనండి, నేను రెడ్ బుక్ లో ఉన్న వాళ్ళందరినీ ఒక్కొక్కరిని ఏరుతున్నాను అని ఒక్క మాట చెప్పమనండి. తప్పు. ఎందుకంటే మనం ఎక్కడికి పోతున్నాము, కార్యకర్తలను భయపడిస్తే, కార్యకర్తలను నాయకులను భయపడిచ్చి పార్టీలో చేర్చుకుంటే ఏమీ రాదు. స్వతహాగా వాళ్ళ పార్టీకి వాళ్ళు నాయకులను అనుసరించి ఏ ప్రభుత్వం ఏది చేస్తున్నా ఒక పక్కే ఉండే కాలం వెళ్ళిపోతా ఉంది. ఎందుకంటే మనమే వాళ్ళని అట్లా తయారు చేస్తున్నాం, మన కార్యకర్తలను కానీ నాయకులను కానీ.
కానీ ఇటువంటి విధానాలు మారాలి. ఈ బుడమేరు కానీ ఇది కానీ ఈ ప్రతి శాఖలో కూడా ప్రభుత్వ విధానాలు ప్రభుత్వానికి ప్రజలకు అండదండగా విధి విధానాలు రావాలి. ఈ ప్రభుత్వం వస్తూనే విధానాలు మార్చడం, గత ప్రభుత్వంలో విధానాలను తీసివేయడం, దీనివల్ల అధికారులకు నాయకులకు ప్రతి ఒక్కరికి చాలా ఇబ్బందికరంగా ఉంది. రైట్. ఏ ప్రభుత్వం అయినా సరే, నేను ఇది అది అని చెప్పడం లేదు. వైసీపీ వచ్చినా వచ్చేసారి శ్రీకాంత్ గారు